వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపిబి సమావేశం. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహకం 2.5 కోట్ల నగదు నజరానా. అవినీతి అధికారుల భరతం పడతాం ఏసీబీ డీఎస్పీ సోమన్న. వందే మాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయతను ప్రతిబింబిస్తుంది. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తాం మంత్రి ఎన్ఎండి ఫారూక్. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా జేసీ కార్తిక్. ఆలగడ్డ పట్టణంలో ఆపుస్మా ఆధ్వర్యంలో సామూహిక వందే మాతర గేయం ఆలాపన. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 12వ ఎస్ఐపిబి సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సిఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలపనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి 2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్ ను క్రికెటర్ శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రీచరణిని అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలాషించారు. ఈ సందర్భంగా శ్రీచరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ-షర్ట్ ను ముఖ్యమంత్రికి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీచరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణి ఘన స్వాగతం పలికిన మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, షాప్ చైర్మన్ ఆనిమిని రావినాయుడు ఆమెతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ శ్రీచరణికి స్వాగతం పలికారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 రోజులు వరుసగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో పలు కీలక ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో తవ్వే కొద్ది అవినీతి లీలలు బయటపడినట్లు తెలుస్తోంది. సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ సోదాలు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 100 రూపాయల విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంపులు 103 రికార్డులలో పొందుపరచలేదని గుర్తించడం జరిగిందన్నారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా గూగుల్ పే ద్వారా కొంత మొత్తాన్ని చేయించుకున్నట్లు వెలుగు చూడడం జరిగిందన్నారు. చుక్కల భూములు, ప్రభుత్వ భూములు సైతం తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తమ తనిఖీలలో గుర్తించడం జరిగిందని డీఎస్పీ సోమన్న
సోమన్న స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరింత లోతుగా వెళ్లి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని, అవినీతి అధికారుల భరతం పడతామని డీఎస్పీ సోమన్న వివరించారు. డాక్యుమెంట్స్ రాసేదానికి ఆ పేపర్స్ తక్కువ ఉన్నాయి. దాని విలువ సుమారు 10,300. అది అకౌంట్ ఫర్ చేయలేదు ఆయన క్లర్క్. తర్వాత ఆయన సీనియర్ అసిస్టెంట్ ఫోన్ పేను గూగుల్ పే వెరిఫై చేసినాము. గూగుల్ పేలో ఆయన కొంత అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ నుండి రిసీవ్ చేసుకున్నాడు. అది అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేస్తున్నాము, పూర్తి కాలేదు అది ఇంకాను. తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దాంట్లో మాకు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని సమాచారం అంతా తీసుకున్నాము, అవి ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. తర్వాత ప్రొహిబిటెడ్ లిస్టు ప్రాపర్టీ ఉంటుంది. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీని కూడా అంటే గవర్నమెంట్ ల్యాండ్, చుక్కల ల్యాండ్లు ఇట్లాంటివి చేయకూడదు కదా, అలాంటివి కూడా వీళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ లిస్ట్ అంతా తీపిచ్చినాము. తర్వాత చాలా ఉంటుంది, అక్కడ ర్యాండమ్గా మేము వెరిఫై చేస్తున్నాం. ర్యాండమ్గా రిజిస్ట్రేషన్ అయితే దాంట్లో ఏమన్నా అవకతవకలు జరిగిందా, దాని డాక్యుమెంట్ తీసుకొని పోతాము. ఇంకా కంటిన్యూ అవుతుంది, పై ఆఫీసర్లు ఉత్తర్వులు వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుంది. అది అంతే. ఇంటికి అక్కడ ఏం సోదాలు చేయలే, ఏం దొరకలేదు. ఇంకా అయితే మనల్ని ఎవరి దగ్గర పెట్టుకుంటారు కానీ వందే మాతరం జాతీయ గీతం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట. ఈ గీతం నేటికి 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆధ్వర్యంలో వందే మాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఈ గీతం యొక్క ముఖ్య ఉద్దేశం సిబ్బందికి వివరించారు. స్వర్గీయ బంకిం చంద్ర చటర్జీ 1852లో రచించినటువంటి వందే మాతర గీతాన్ని 1875లో భారతదేశ జాతీయ గీతంగా గుర్తించబడిందని, దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని, గతంలో ప్రజలలో చైతన్యానికి పాటల రూపంలో, ఆటల రూపంలో ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ఎంతో ఉపయోగపడేదని, ఈ వందే మాతర గీతం భారతదేశంలో నివసించే అన్ని కులాల, మతాల, భాషలు, ప్రాంతాలలో నివసించే ప్రజలలో స్వాతంత్రం సంపాదించడానికి, ప్రజలను ఏకతాటిపై తేవడానికి ఎంతో స్ఫూర్తిప్రదాయంగా నిలిచిందని, అదే స్ఫూర్తిని ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొనసాగించాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నలంద స్కూల్ విద్యార్థులు అంతా ఏకమై వందే మాతరం గీతాన్ని ఆలాపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ దేశభక్తిని, ఐక్యతను, జాతీయత పట్ల తమకున్న అంకిత భావాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు మోహన్ రెడ్డి, సూర్యమౌళి, జీవన్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్, ఆర్ఎస్ఏలు, డిపిఓ సిబ్బంది, పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్కూల్ విద్యార్థినీలు పాల్గొన్నారు. ఇండియా నేషనల్ సాంగ్ వందే మాతరం 150th యానివర్సరీ ఉంది. సో నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్, హిస్టరీ, చరిత్ర మనమందరికీ ఖచ్చితంగా తెలుసు. వందే మాతరం సాంగ్ ఓదర్గా మన బంకిం చంద్ర చటర్జీ సార్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఈ సాంగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. We all know it used to inspire a lot of our freedom fighters and it played a major role in bringing national unity, integrity in our country. So ఈరోజు 150th యానివర్సరీ కాబట్టి ఒక స్పెషల్
డే ఉంది, ఇంపార్టెన్స్ ఉంది ఈ సాంగ్కి. సో ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఫాలో ఇట్ ఇన్ ద సేమ్ స్పిరిట్. థ్యాంక్ యూ. వందే మాతరం, వందే మాతరం, మదయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్న సుహాసిని సుమధుర భాషిణి సుఖద వందే నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ తరపున నిరంతరం కృషి చేస్తాం. వరి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమయానికి ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ అధికారులను ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్లో ధాన్యం కొనుగోలు కార్యకలాపాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం వరికి క్వింటాలుకు 2,389 రూపాయలు మరియు కామన్ రకం వరికి 2,369 చెల్లించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో బరువు మాపు పరికరాలు, తడి మాపు యంత్రాలు, తాగునీటి సదుపాయం, నీడ ఏర్పాట్లు వంటి అన్ని సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, రైతులకు ఎంఎస్పీ కంటే తక్కువ ధర చెల్లింపులు జరగకుండా కఠినంగా పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డిఏఓ, డిఎస్ఓ, పీడీడీఆర్డీఏ, ఏడీఎం, డిఎం, మార్క్ఫెడ్, ఏసీ, లీగల్, మెట్రాలజీ, డీటీసీ, డీసీఓ, డీసీఎంఎస్ అధికారులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు 150 సంవత్సరాల వందే మాతరం గేయం వేడుకలను దేశవ్యాప్తంగా ఒకే నిర్ణీత సమయంలో ఉదయం 10 గంటలకు సామూహిక వందే మాతర గేయం ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో ఆపుస్మా అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ టౌన్లోని పాత బస్టాండ్ కూడలిలో ఆళ్లగడ్డ పాత బస్టాండ్లో సామూహిక వందే మాతర గేయం ఆలాపించారు. సందర్భంగా ఐడిఎస్ హై స్కూల్ మరియు కేవి సుబ్బారెడ్డి హై స్కూల్ మరియు కేపీజీ హై స్కూల్ మరియు శ్రీ అరుణోదయ యూపీ స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో పాత బస్టాండ్ కూడలిలో 10 గంటలకు సామూహిక ఆలాపనంగా వందే మాతర గేయం ఆలాపించి దేశభక్తిలో స్ఫూర్తిగా నిలిచారు. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హో భారత్, జై భారత్ అంటూ నినాదాలతో స్వాతంత్ర సమర యోధులకు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు, ముఖ్య అతిథులు సందేశాన్నిస్తూ భారత స్వాతంత్ర సమర శంఖ నినాదం వందే మాతరం, బ్రిటిష్ వారి పాలిట సింహ స్వప్న నాదం వందే మాతరం, విప్లవ వీరుల
అస్త్రం వందే మాతరం, దేశభక్తుల ప్రేరణ మంత్రం వందే మాతరం అన్నారు. 1875లో బెంగాల్ కవి బంకిం చంద్ర చటర్జీ విరోచిత అమృత గేయం వందే మాతర గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న శుభవేళ సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం చేయడం ఆనందదాయకమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి తూటాలకు లాఠీ దెబ్బలకు బెదరకుండా స్వాతంత్ర సమర యోధులు అందరూ వందే మాతరం నినాదంతో బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించి బ్రిటిష్ వారి మెడలు వంచి 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుండి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిందన్నారు. భావి తరాలకు తరతరాలకు విద్యార్థులకు భారతీయులకు అందరికీ వందే మాతరం నినాదం ఉత్తేజకరమైన నినాదమని, వందే మాతరం భారత మాత వైభవాన్ని, భారతీయ సంస్కృతికి, దేశభక్తికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం వందే మాతరం గేయాన్ని రచయిత బంకిం చంద్ర చటర్జీ అమరహే అంటూ విద్యార్థులు అందరూ నినాదాలు చేశారు. వందే మాతరం అనేది బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఇది మనకు బెంగాల్ విభజన అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళంతా యూనిటీగా ఉండకూడదు, వీళ్ళని డివైడ్ అండ్ రూల్ అనేసి వాళ్ళు మనల్ని విభజించడానికి మొట్టమొదటిగా ఎక్కువగా బెంగాల్లో మనకు స్వాతంత్రోద్యమం అనేది ప్రారంభం అవుతుంది. అక్కడే ఎక్కువగా ఫోకస్గా ఉంటుంది. సో అక్కడ ఎలాగైనా డివైడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బెంగాల్ను విభజిస్తారు. తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే ఇప్పుడు ఉండే పశ్చిమ బెంగాల్, ఇట్లా రెండుగా డివైడ్ చేస్తారు. ఎందుకు? మన స్వతంత్ర యోధులు, సమరవీరులు ఎక్కువగా అక్కడే ఉంటారు, పశ్చిమ బెంగాల్, ఇప్పుడు తూర్పు బెంగాల్ అని. సో ఎలాగైనా వీళ్ళని డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు బెంగాల్ విభజన చేస్తారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం వస్తుంది, అదే వందే మాతరం ఉద్యమం. వందే మాతరం అంటే మేమంతా ఒక్కటే, మమ్మల్ని విడదీయొద్దండి, మేమంతా ఒక్కటే అని ఒక ఉద్యమం వస్తారు. ఇప్పుడు ఏ ఉద్యమం అయినా మీరు చూసింటారు, తెలంగాణ ఎక్కడైనా కానీ మనకు ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించేది ఏం తెలుసా? అక్కడ కవులు రాసే గేయాలు, కవితలు ఇలాంటివే. ఓకే, ఈ విప్లవ సాహిత్యం అంటారు. ఇట్లాంటి సాహిత్యం వలన ఏ ఉద్యమం అయినా, అంటే ఇంట్లో ఉండి ఒక వ్యక్తి, ఏమి తెలియని వ్యక్తి కూడా ఆ సాంగ్స్ వినడం వల్ల ఉత్తేజితులై ఉద్యమంలో పాల్గొంటారు. అంత శక్తివంతమైంది ఈ వందే మాతరం అనేది. ఓకే, వందే మాతరం అనేది ఒక గీతమే కాదు, ఓకే, స్వాతంత్రోద్యమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక గేయము. ఓకే, ఇది మనం ఖచ్చితంగా దీన్ని గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ గేయాన్ని స్మరించుకోవాలి. ఈ గేయాన్ని రచించిన వ్యక్తిని కూడా మనము ఖచ్చితంగా గుర్తించుకోవాలి. అందుకనే మన కేంద్ర ప్రభుత్వము ఈ గేయం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా వందే మాతరం సంబంధించి ఈ సంవత్సరాన్ని, ఈ 150 సంవత్సరాలు దీనికి సంబంధించిన ఉత్సవాలు జరుపుకోవాలనేసి తీర్మానించింది.
సో ఈ ఉద్దేశంగా మనం ఈరోజు ఆలగడలో జరుపుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. వందే మాతరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపిబి సమావేశం. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహకం 2.5 కోట్ల నగదు నజరానా. అవినీతి అధికారుల భరతం పడతాం ఏసీబీ డీఎస్పీ సోమన్న. వందే మాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయతను ప్రతిబింబిస్తుంది. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తాం మంత్రి ఎన్ఎండి ఫారూక్. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా జేసీ కార్తిక్. ఆలగడ్డ పట్టణంలో ఆపుస్మా ఆధ్వర్యంలో సామూహిక వందే మాతర గేయం ఆలాపన.